వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి వీడియోనైతే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. మనం రెగ్యులర్‌గా ఫేస్ చేసే ప్రాబ్లమే బాత్రూమ్‌ని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా, బాత్రూమ్ గోడలు, బాత్రూమ్ టైల్స్, ట్యాప్స్ గాని, బాత్రూమ్ పాటి ఇవంతా కూడా ఈ విధంగా చాలా నల్లగా మరకలు పడిపోయి, జంగులా పడిపోయి వైట్‌గా ఇలా ప్యాచ్‌గా ఉంటాయి కదండీ! వీటిని కడగాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. ఎక్కువ కష్టపడవలసి కూడా వస్తుంది. అలాగే మనం బాత్రూమ్ పోటీ అనేది 2, 3 రోజులు లేట్ అయిందనుకోండి కడిగేసరికి ఈ విధంగా జంగు అనేది పట్టేసి పసుపుగా యెల్లో కలర్‌లోకి అయిపోయి విపరీతమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది కదా! ఇలా ఉన్న బాత్రూమ్‌లోనే చిటికెలోనే మనం ఎక్కువ శ్రమ పడకుండా ఇలా కొత్త దానిలాగా అయితే మార్చేయొచ్చనమాట. దీనికోసం మనం రూపాయి ఖర్చు చేయవలసిన అవసరం లేదు. అన్నీ మన ఇంట్లోనే ఉండే వాటితోటే బాత్రూమ్‌ని జస్ట్ 10, 15 నిమిషాల్లోనే ఈజీగా ఇలా క్లీన్ చేసేయొచ్చండి. నెలకొకసారి ఇలా మీరు క్లీన్ చేసుకొని చూడండి. బాత్రూమ్ మరకలనేవి పట్టకుండా ఉంటాయి. దీనికోసం మనం వేడిగా మరిగించిన నీళ్ళను తీసుకోండి. వేడి నీళ్ళు అనుకోండి, మురికి అనేది మనకి చాలా త్వరగా వదిలేస్తుంది. ఈ విధంగా నేనైతే బాత్రూమ్ మగ్గులోనే వేసేసానండి. ఆ తర్వాత ఇందులో ఉన్న 1 టీ స్పూన్ వరకు కూడా నిమ్మ ఉప్పునైతే వేసానండి. నిమ్మ ఉప్పు అంటే మనకి పులిహోరలో గట్ట వాడుతారు కదండీ! నిమ్మ ఉప్పు లేనివారు నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 1 స్పూన్ వరకు కూడా సాల్ట్‌ని వేసుకోండి. సాల్ట్ అనేది మరకలనేవి ఈజీగా క్లీన్ చేయడానికి, మురికి వదలడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఆ తర్వాత సబ్బును గానీ, లేదంటే మనం నార్మల్‌గా విమ్ లిక్విడ్ అది వాడుతూ ఉంటాం కదా! దాన్ని కూడా కొంచెం యాడ్ చేసుకోండి. జిడ్డు లాంటిది గట్టా ఏదైనా ఉంటే పోతుంది. ఆ తరువాత బాత్రూమ్ ఒక్కొక్కసారి మనకి స్ట్రక్ అవుతుంటుంది కదా! బాత్రూమ్ పోటీ. ఇలా బాత్రూమ్ పాటీ అనేది స్ట్రక్ అవ్వకుండా ఎంతటి నల్ల మరకలైనా, యెల్లో పాచి మరకలైనా కూడా చాలా ఈజీగా, అలాగే గోడ మీద పడిన సబ్బు మరకలు, వాటర్ మరకలు ఈజీగా పోవాలంటే కొంచెం బేకింగ్ పౌడర్‌ని అంటే 1, 2 స్పూన్లు ఈ విధంగా వేడి నీళ్ళలోనే మిక్స్ చేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి. అంతేనండి, మనకి లిక్విడ్ అనేది రెడీ అయిపోయింది. మనలో చాలామంది మార్కెట్‌లో దొరికేవన్నీ వాడుతూ ఉంటారు. ఇవి ఇందులో కెమికల్స్ ఎక్కువ ఉంటాయి. మరకలు కూడా పోవు కాబట్టి ఇంట్లోనే ఉండే వాటితోటి చక్కగా ఇలా క్లీన్ చేసుకొని చూడండి. చాలా ఈజీగా అయితే మనకి క్లీన్ అయిపోతాయన్నమాట. నార్మల్‌గా మనం క్లీన్ చేయాలంటే చాలా కష్టం గానీ, ఈ వాటర్‌తో చాలా ఈజీగా మనకు మరకలు పోతాయండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్‌లో యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ముందైతే మా బాత్రూమ్ అంతా మీకు చూపించాను, చూసారు కదండీ! సో, ఈ విధంగా ఎప్పుడైనా ఎక్కువ రోజులు కడగడం లేట్ అయిపోతే ఈ విధంగా అయిపోతుంది. ఎప్పుడైనా ముందు బాత్రూమ్ పార్టీని ఈ విధంగా ఈజీగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. పార్టీ మీద మనకి పసుపు మరకల్లాగా ఏర్పడిపోతుంటాయి. అలాగే వాటర్ మరకలు, సోప్ మరకలు ఇవన్నిటి వల్ల చాలా అసహ్యంగా ఉంటాయండి. అలాగే బాత్రూమ్ కూడా విపరీతమైన స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి ఈ వాటర్‌ని మనం చక్కగా స్టోర్ కూడా చేసుకోవచ్చండి. అస్సలు పాడైపోయే ఛాన్స్ కూడా ఉండదు. ముందైతే బాత్రూమ్ పార్టీ అనేది నేను మీకు క్లీన్ చేసి చూపిస్తున్నాను, చూసారు కదా ఎంత యెల్లోయిష్‌గా అయిపోయిందో. చాలామంది హార్పిక్ అనేది యూజ్ చేస్తారండి రెగ్యులర్‌గా వాడకంకి. హార్పిక్ అనేది అస్సలు వాడకూడదండి. ఎందువల్లంటే చాలా ఎక్కువ కెమికల్స్ ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు టాయిలెట్ అనేది యూజ్ చేసేటప్పుడు అంత మంచిది కాదు కాబట్టి, సో, ఇలా ఎటువంటి హార్పిక్ అనేది లేకుండా చాలా ఈజీగా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఉండే వాటితోటే బాత్రూమ్ అనేది ఎప్పుడు కొత్త దానిలా మెరిసిపోతుందండి. బాత్రూమ్ పార్టీ అనేది ఖచ్చితంగా ఎక్కువ మంది వాడారనుకోండి, రోజు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే 2, 3 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకున్న బాత్రూమ్ పార్టీ అనేది యెల్లోయిష్‌గా లేకుండా ఇలా కొత్త దానిలా మెరిసిపోతుంది. చూసారు కదా! ఇంతకుముందు అయితే మీకు బాత్రూమ్ పార్టీ అనేది యెల్లోయిష్‌గా ఉండేది. ఇప్పుడు చాలా కొత్త దానిలాగా అయిపోయిందనమాట. ఆ తరువాత బాత్రూమ్ గోడలనేవి కొంచెం క్లీన్ చేయడం కష్టం కాబట్టి ఈ విధంగా మీ దగ్గర బట్టలు ఉతుక్కునే బ్రష్ గానీ, లేదంటే ఇటువంటివి మనకి మార్కెట్‌లో గానీ, డీమార్ట్‌లో గానీ జస్ట్ ₹70-80 వస్తాయండి. చాలా బాగా క్లీన్ అవుతాయన్నమాట. ఇది ఎక్కువ రుద్దవలసిన అవసరం కూడా లేదు. ఈ వాటర్‌ని టైల్స్ మీద గానీ, లేదంటే ఈ బ్రష్ మీద గానీ కొంచెం పోసేసుకుంటూ ఈ విధంగా జస్ట్ ఇలా రుద్దేశామనుకోండి, మనం ఎక్కువ కష్టపడవలసిన అవసరం కూడా లేదండి. మురుకనేది వేడి నీళ్ళలోనే వేసాం కాబట్టి అన్నిటిని చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయన్నమాట. మళ్ళీ నెల రోజుల వరకు కూడాను మీకు ఇదే విధంగా ఉంటాయండి టైల్స్. మరకలు లాంటివి గట్టా పట్టకుండా. సో, ఇలా ఈజీగా క్లీన్ చేసి మీకు ఒక్కసారి అయితే చూపిస్తున్నాను చూడండి. నేను క్లీన్ చేసిన పార్టు అలాగే పక్కనుండే టైల్స్ అనేవి చూడండి ఎంత డిఫరెంట్ అనేవి ఉన్నాయో. ఈ విధంగా మనము బాత్రూము గోడలు గానీ, బాత్రూమును గానీ ఇవన్నిటిని కూడా చాలా ఈజీగా క్లీన్ చేసేయొచ్చండి. అలాగే కిందన కూడాను మనకి జంగు అనేది పట్టేసి టైల్స్ అనేవి ఈ వర్షాకాలంలో ఇంకా మనకి విపరీతమైన స్మెల్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండీ. ఫంగల్స్ అనేవి చేరిపోతూ ఉంటాయి. ఇలా టోటల్‌గా మనం బాత్రూమ్‌లో క్లీన్ చేయవలసిన ట్యాప్స్ దగ్గర నుంచి అన్నిటిని కూడా ఇలా ఈజీగా క్లీన్ చేసేయొచ్చు. చూసారు కదా ఇంతకుముందు డోర్ మీద ఎంత మరకలు ఉండేవో, అలాగే టైల్స్ మీద గానీ, కిందన ఫ్లోర్ మీద గానీ, బాత్రూమ్ పార్టీ గానీ ఇవన్నీ కూడా చాలా మురికిగా ఉండేవండి. నేను ఎటువంటి హార్పిక్‌లు గానీ ఇవేవి వాడలేదు. ఇంట్లోనే ఉండే వాటితోటే జస్ట్ ఒక జగ్గు వాటర్ తోటే టైల్స్‌తో పాటు మొత్తం టోటల్ బాత్రూమ్‌ని ఈజీగా క్లీన్ చేసేసాను. మురికి కూడా ఎంత సింపుల్‌గా వదిలేసింది చూసారు కదా!
ఇలా మీరు నెల రోజులకు ఒకసారి క్లీన్ చేశారంటే బాత్రూమ్ అనేది ఎప్పుడు కొత్త దానిలా ఉంటుందండి. బాత్రూమ్ టైల్స్ అలాగే ట్యాప్స్ గానీ ఇవన్నీ నెలకు ఒకసారి క్లీన్ చేసుకొని బాత్రూమ్ పార్టీ నార్మల్ కింద టైల్స్ 2, 3 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకుంటే బాత్రూమ్ ఎప్పుడు కొత్త దానిలాగా సువాసన చాలా నీట్‌గా అయితే ఉంటుందండి. ఇలా మనము ఎక్కువ శ్రమపడి రుద్ది క్లీన్ చేసే పనే లేకుండా బాత్రూమ్‌ని ఎప్పుడు ఇలా కొత్తగా ఉంచుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి యూజ్ అవుతుందంటే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో. వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.